అందరికీ శుభోదయం అండి. బాగున్నారా అందరూ? నా యూట్యూబ్ ఛానల్లోకి మీ అందరికీ పునఃస్వాగతం. ఛానల్ పేరు తెలుసు కదండి, సాంస్క్రిట్ లెక్చరర్ హైమ. ఇవాళ కూడా ఒక మంచి శ్లోకం మీకు చెప్పాలనిపించింది. ఏంటంటే ఆ శ్లోకం, సింహః శిశురపి నిపతతి మదమలిన కపోల భిత్తిషు గజేషు ప్రకృతిరియం సత్వవతాం నఖలు వయస్తేజసో హేతుః. సింహము అంటే దాన్ని మనం మృగరాజు అంటాం. అంటే అడవికి రాజు ఎవరు అంటే సింహము. సింహము పెద్దదైనా సరే చిన్నదైనా సరే దాని స్వభావం ఎలా ఉంటుంది అంటే అది వేటిని చంపి తినడానికి ఇష్టపడుతుంది అంటే మదమలిన కపోల భిత్తిషు గజేషు నిపతతి. మామూలుగా పెద్ద సింహం అయితే చెప్పుకునే పని లేదు, కానీ శిశురపి చిన్న సింహం అయినా సరే మదమలిన కపోల భిత్తిషు గజేషు నిపతతి అంటే అర్థం ఏంటి? జాతి ఏనుగులు ఉంటాయటండి. జాతి ఏనుగులకి ఈ గండస్థలం మీద జాతి ఏనుగు ఈ స్థలాన్ని చెక్కిళ్ళు అనరు. మనవి చెక్కిళ్ళు, కానీ ఏనుగుకి దీన్ని గండస్థలము అంటారు. అంటే పెద్దగా ఉంటాయి కాబట్టి గోడల్లాగా ఉంటాయట. ఏనుగు యొక్క ఈ బుగ్గలు గోడల్లాగా పెద్దవిగా ఉంటాయి. అక్కడ ఒక ద్రవం స్రవిస్తూ ఉంటుంది, దాన్ని మదజలము అంటారు. ఆ మదజలం స్రవించే ఏనుగులు జాతి ఏనుగులు. అంటే కొంచెం పొగరుగా ఉంటాయి. అవి పొగరుగా ఉంటాయని అంచనా, అందరి యొక్క అంచనా. అయితే ఈ సింహం చిన్నపిల్ల అయినా సరే ఈ మదజలాన్ని స్రవించే పెద్ద ఏనుగు మీదకి దూకి తన పరాక్రమాన్ని చాటి చెప్పుకుంటుందట. ఇది పరాక్రమవంతుల లక్షణము. పరాక్రమవంతులకు వయసుతో ప్రమేయం లేదు. వాళ్ళు చిన్నవాళ్ళైనా సరే పెద్దవాళ్ళైనా సరే వాళ్ళ పరాక్రమాన్ని వాళ్ళు చాటి చెప్పుకునే ప్రయత్నం చేస్తూనే ఉంటారు. ఎలా అంటే ఈ సింహం చిన్న పిల్లైన ఈ సింహంలాగా అని అర్థం. బాగుంది కదండి. అంటే మామూలుగా ఏనుగు ఇక్కడ దీన్ని గండస్థలము అంటారు కదా. ఈ భాగంలో మదజలం స్రవించే ఏనుగులు జాతి ఏనుగులు. ఆ మదజలం కూడా మంచి సువాసన భరితంగా ఉంటుందట. అలాంటి ఏనుగులన్నీ కొంచెం పొగరుగా ఉంటాయి. వాటిని మనం మన అధీనంలోకి తెచ్చుకోవడం కొంచెం కష్టం అనేది అందరికీ తెలిసిన విషయం. ఈ చిన్నపిల్ల అయినా సరే ఈ సింహము అలాంటి ఏనుగుని చంపి దాని ఈ కుంభస్థలం మీద ఉన్నటువంటి మాంసాన్ని తినడానికే ఇష్టపడుతుంది. అంటే అర్థం ఏంటి? పరాక్రమవంతులకు వయసుతో ప్రమేయం లేదు. వాళ్ళు ఎప్పుడు కూడా తమ పరాక్రమాన్ని, బలవంతులు ఎప్పుడు కూడా తమ పరాక్రమాన్ని తెలియచెప్పే ప్రయత్నం చేస్తూనే ఉంటారు. ఇదిగో ఈ సింహం పిల్లలాగా అని అర్థమైంది కదండి. ఒకసారి శ్లోకం చూద్దాం. సింహః శిశురపి నిపతతి మదమలిన కపోల భిత్తిషు గజేషు ప్రకృతిరియం సత్వవతాం నఖలు వయః తేజసో హేతుః. అద్భుతంగా ఉన్నాయి కదండి శ్లోకాలన్నీ. ఎంత బాగుందో శ్లోకం ఇది కూడా. ఒకసారి మీరు కూడా ఇలా మనం బలవంతులమైతే మన ప్రయత్నాన్ని ఎప్పుడు కూడా ఆపకూడదు, ముందుకి సాగిపోతూనే ఉండాలి అనేది ఈ శ్లోకం యొక్క సారాంశం అండి. ఓకేనండి, నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.